నెవర్ ఇన్వెంట్ ఎనీ ప్రోడక్ట్. గాంధీజీ కన్న కలల్ని నెరవేర్చడం కాదు, మీరు మీ తల్లిదండ్రులు కన్న కలల్ని సాకారం చేసుకోండి. దేశం దానికదే బాగుపడుతుంది. జై హింద్. మిమ్మల్ని దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు సార్. అవును సార్, నేను విన్నాను. బాపిరాజు, మొన్న ఈ మధ్య మీ బావమరిదికి ఎమ్మెల్సీ సీట్ కావాలని అడిగినట్టున్నావు కదా? అవును సార్. 5-6 ఏళ్లుగా పిఏగా పనిచేస్తున్నావో లేదో నువ్వే నీ బావమరిదికి సీట్ అడగ్గాలేంది? 25 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్నవాడు సీఎం కావాలనుకోవడంలో తప్పే ఉంది? ట్రై చేసుకొని. ఓకే సార్, మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేయాలి సార్. కుర్చీ కోసం కుట్రలు కుతంత్రాలు చేయడం నా వల్ల కాదయ్యా. ప్రజలు అభిమానించినంత కాలమే ఈ పదవిలో ఉంటాను. బేలు 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 పురి భలే గున్నావే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. నీకు బాగా ఎక్కేసిందిరా. బీరు విస్కీ కలిపితే అంతే మరి. వాట్ నెక్స్ట్? బిర్యానీ తెచ్చుకుందాం మావా. లైఫ్లో ఏముంది, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం. హోటల్ బిజినెస్ పెట్టు మావా, రోజు బాగా తినచ్చు. I think better to join a best company. బిజినెస్ చేయడం, శాలరీకి పని చేయడం అందరూ చేసే పని, మనలాంటోళ్ళు కాదు. మరేం చేద్దాం? పార్ట్ టైం జాబ్ చేద్దాం, దెబ్బకి సెటిల్ అయ్యేలా. పార్ట్ టైం జాబా? ఏంటి దొంగతనమా? ఎస్, యూర్ రైట్. దీనమ్మ మొత్తం దిగింది. రే, నేనేదో క్యాజువల్గా అన్నానురా. ఏరా, మందేసి మాట్లాడుతున్నావా? మనకున్న ఎక్స్ట్రా నాలెడ్జ్తో వీ కెన్ డూ వితౌట్ ప్రూఫ్. ఇంత చదువుకున్నది ఇలాంటి చెడ్డ పని చేయడానిక? మంచి చెడు అన్నది ఎక్కడా ఉండదురా, సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి నీతో తిరిగితే మంచి అమ్మాయి, అదే అమ్మాయి రేపు వేరే వాడితో తిరిగితే ఒక హీరో దొంగతనాలు చేసి కోట్లు సంపాదించి ఫ్లాష్ బ్యాక్లో అమ్మకి మందులు కొనడానికి దొంగగా మారాడంటే సినిమాని హిట్ చేస్తాం. హీరో ఏ మెడికల్ కాలేజ్ కట్టించడానికో దొంగతనాలు చేసినా యాక్సెప్ట్ చేస్తాం. మన చట్ట ప్రకారం దొంగలకు సరైన శిక్షే లేదు మామ. దొంగలంటే చెడ్డోళ్ళు కాదు, మంచితనం లేని వాళ్ళు అంతకంటే కాదు. ఏంటి, అర్థం కాలేదా? సరే, మీకు తెలిసిన 2 మంచి వాళ్ళ పేర్లు చెప్పండి. నేను చెప్తా. అశోకుడు. అశోకుడు గొప్పవాడు, మంచివాడు. కళింగ యుద్ధంలో లక్షల మంది చనిపోతే మారాడు అని చరిత్రలో చెప్పుకుంటాం. అంతకుముందు ఎవరిని చంపలేదా? లక్షల మంది చనిపోవడానికి కారణమైన వాడు మంచివాడు ఎలా అయ్యాడు?